సాయి బంధువులందరికీ సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ సాయిబాబా గురించి తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను. ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని అందించిన రాజర్షి శ్రీ రమణానంద స్వామి వారికి నా హృదయపూర్వక శిరస్సాభివందనాలు. ఈ గ్రంథం అందరికీ అర్థమయ్యే భాషలో చదువుతున్నాను. తప్పులు చదివితే మన్నించగలరు. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 12. సాయి ఎవరు? సాయి ఎవరు అనే సత్యం సాయి పూర్ణ అనుగ్రహానికి పాత్రుడై సాయి స్వయంగా చెబితే అవగతమవుతుంది. అంతేకాని బుద్ధితో విచారణ చేసేవారికి, గ్రంథాలు పరిశోధించేవారికి, ఇతరుల భావాలు గ్రుడ్డిగా నమ్మేవారికి, భ్రాంతిపూరిత అనుభవాలతో నిర్ణయం తీసుకునేవారికి సాయి ఎవరో అర్థం కాదు. ఒక గురువు పట్ల సాధకుడికి ఉన్న భావాన్ని బట్టి గురు అనుగ్రహం విభిన్న రకాలుగా కలుగుతుంది. నీ భావం అల్పమైతే నీకు కలిగే సాయి అనుగ్రహం కూడా అల్పంగానే ఉంటుంది. నీ భావం ఉన్నతం, శ్రేష్టమైతే నీకు కలిగే సాయి అనుగ్రహం కూడా ఉన్నతంగానే ఉంటుంది. కాబట్టి సాయి యథార్థంగా ఎవరో అవగతం చేసుకుంటే గానీ నీకు శ్రేష్ట, ఉన్నత భావన కలగదు. ఉన్నత భావన కలిగితే గానీ సాయి పూర్ణ అనుగ్రహాన్ని నీవు పొందలేవు. వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి, బుద్ధిని బట్టి సాయిని 4 రకాలుగా భావిస్తుంటారు. సాయిని హిందూ అని, ముస్లిం అని, ఒక దేహంగా భావించేవాడు అధమాధముడు. సాయిని సిద్ధులు కలిగిన సిద్ధపురుషుడని, సిద్ధుడిగా భావించేవాడు అధముడు. సాయిని హరి అని, దత్తాత్రేయుడని, గాయత్రి అని భావించేవాడు మధ్యముడు. సాయి సాక్షాత్ శివుడని గ్రహించేవాడు ఉత్తముడు. సాయి ఎవరన్నది ఇతరుల భావాలు, వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు, విచారణలు అనవసరం. తర్కాలు అసలే అనవసరం. సాయి ఎవరన్నది సాయే స్వయంగా ఏమన్నారో విందాం. శ్రద్ధతో శ్రవణం చేయండి. అన్ని ప్రాణుల హృదయాల్లో ఉండే నేనే నిజమైన నేను. మరి అన్ని ప్రాణుల హృదయాల్లో ఉండే నిజమైన నేను ఏమిటి? దీని శాస్త్రీయ పరిభాషలో ఆత్మ అని, పరబ్రహ్మమని, చైతన్యమని, సచ్చిదానందమని అంటారు. కాబట్టి సాయి అంటే పూర్ణ పరబ్రహ్మ అవతారం. ఈ పూర్ణ పరబ్రహ్మనే శివుడని అంటారు. అందుకే సాయి నేను బ్రహ్మమును, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడను, నేనే ఓంకారాన్ని, నన్ను శ్రద్ధాభక్తులతో పూజిస్తే చాలు శ్రేయస్సు పొందుతారని పలికారు. కాబట్టి సాధక పరమశివుడే సాయి. మరి పరబ్రహ్మం అంటే ఏమిటో, లేదా శివుడంటే ఏమిటో నిర్వచనం అవగతమైతే గాని సాయి పలికిన మాటలకు అర్థం కాదు. ఏది నామరూప గుణరహితమై, నిర్గుణమై, నిరాకారమై, నిరంజనమై, స్వప్రకాశమై, స్వప్రమాణమై, కాలాతీతమై, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు ఆధారమై, అతీతమై, సర్వాన్ని అధిష్టానమై, సాక్షి అయి, సర్వజీవుల హృదయాలలో జ్యోతిర్ప్రకాశంగా, ఏకంగా, అద్వితీయమై, అక్రియమై, అచలమై, నిశ్చల దీపం వలె సర్వవ్యాపకమై, అనంతమై ఉండే సత్యజ్ఞాన సాగరాన్ని ఆత్మ అని అంటారు. ఇదియే సాయి నిజస్వరూపం. శ్రీరాముడు ఎవరని ప్రశ్నిస్తే దశరథ నందనుడని, అయోధ్య నివాసి అని పలికేవాడు అధముడు. విష్ణు అవతారమని, వైకుంఠ నివాసి అని పలికేవాడు మధ్యముడు. నిరాకార పరబ్రహ్మమని పలికేవాడు ఉత్తముడు. అందుకే రాముడంటే ఎవరో, రాముడంటే ఏమిటో రాముడే స్వయంగా లక్ష్మణ్తో శ్రీరామగీతలో ఇలా అంటారు: నేను ప్రకాశైక రూపుడను, పుట్టుక తెలియని వాడను, రెండవ వస్తువు లేనివాడను, సదా ప్రకాశించువాడను, పరమ పవిత్రుడను, విశుద్ధ విజ్ఞాన గణరూపుడను, నిరామయుడను, పరిపూర్ణుడను, ఆనందరూపుడను, క్రియారహితుడను. రామభక్త అవగతమైందా? శ్రీరాముడు ఎవరో, శ్రీరాముడి నిజస్వరూపం ఏమిటో ఇదే విధంగా శ్రీరాముడు విరజాదీక్షను గైకొని అపార శ్రద్ధాభక్తులతో శంకరుడి కోసం తపస్సు చేసినప్పుడు శంకరుడు ప్రత్యక్షమై రాముడికి తత్వబోధ చేస్తాడు. దాన్నే శివగీత అని అంటారు. ఈ తత్వబోధలో శంకరుడు అంటే ఎవరో, శంకరుడే స్వయంగా రాముడితో ఆనంద స్వరూపమైన పరబ్రహ్మంగా నన్ను గ్రహించువాడు, ఎక్కడ భయం చెందనివాడు అని తెలిపారు. నిరంజనుడు, నిర్వికల్పుడు, వాగాతీతుడు, నిర్మలుడు, అద్వయుడు, నిష్కల్మకమైన పరమాత్మయే నారాయణుడు అని తెలిపినది. విష్ణుభక్త అవగతమైందా? నారాయణుడు అంటే ఎవరో, ఇదే విధంగా శ్రీకృష్ణుడు అంటే ఎవరో మహాభారతం ఇలా నిర్వచించింది. సర్వభూతాలలో కొలువై ఉన్న ఆత్మయే వాసుదేవుడు అని తెలిపింది. ఈ సత్య రహస్యం తెలియనంత వరకు దైవాన్ని లోకాలకు, అవతారాలకు, గుణాలకు పరిమితం చేస్తుంటారు. దీన్నే మాయా లేదా భ్రాంతి అని అంటారు. శ్రీకృష్ణుడు ఎవరో, సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇలా అన్నారు: నేను అమృత స్వరూపుడను, అవ్యయ స్వరూపమును, శాశ్వత ఆత్మస్వరూపమును, నాశనం లేని ఆనంద స్వరూపమైన పరబ్రహ్మమునై ఉన్నాను అని అన్నారే గాని గోలోకవాసిని, విష్ణు అవతారాన్ని,
రాధాప్రియుడను దేవకి తనయుడనని చెప్పలేదు. శివుడు సదాశివుడు ఒక్కరు కాదు. నిరాకార పరబ్రహ్మాన్ని శివుడని, సాకార పరబ్రహ్మాన్ని సదాశివుడని అంటారు. ఈ సదాశివుడే సృష్టి ఆరంభంలో గురువుగా దక్షిణామూర్తిగా అవతరించి సనక సనందులకు మౌనంతో బ్రహ్మానుభూతిని ప్రసాదించి బ్రహ్మ విద్యకు ఆది గురువైనాడు. అందుకే మంత్రజపం చేసేవారు సంకల్పం చెప్పేటప్పుడు ఓం సదాశివ సమారంభం అని మొట్టమొదటి సదాశివుణ్ణి స్మరిస్తారు. ఇది సనాతన సాంప్రదాయం. కాబట్టి ఆత్మనే శివుడని అంటారు. ఈ ఆత్మ ఒక వేషం ధరించి సగుణంగా కనిపిస్తే దాని సదాశివుడని అంటారు. కాబట్టి సాక్షాత్ పరబ్రహ్మయే షిరిడీ సాయి, సాక్షాత్ సదాశివుడే షిరిడీ సాయి, సాక్షాత్ దక్షిణామూర్తియే షిరిడీ సాయి. ఆత్మ అంటే ఏమిటో శాస్త్ర మహర్షుల నిర్వచనమును విన్నావు. నీకు ఇంకా సులభంగా వివరిస్తాను విను. ఏది మానవ దేహం నుండి నిష్క్రమిస్తే దేహం శవమైపోతుందో, దేనివల్ల నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయో, దేనివల్ల నీవు జీవిస్తున్నావో దాన్ని ఆత్మ అని అంటారు. అందుకే సాయి తన సత్య స్వరూపాన్ని ఇలా చాలా స్పష్టంగా వివరించారు. జాగ్రత్తగా అప్రమత్తంగా వినండి. నేను మీకు అన్నిటికన్నా ఎంతో సమీపస్థుడను. నేను అందరి హృదయాల్లో ఉంటాను. నేను అంతటా ప్రయాణం చేస్తాను. నేను అంతర్యామిగా సర్వస్వామిగా తెలుసుకోండి. నేనే అందరి ప్రభువును యజమానిని. ఈ చరాచర జీవులన్నింటిలో బాహ్య అభ్యంతరంలో నేను నిండి ఉన్నాను. అయినా నేను నేనుగా ఉన్నాను. ఈ దృశ్య ప్రపంచమంతా నా స్వరూపమే. చీమలు, కీటకాలు, పేదవారు, రాజులు అంతా నా వ్యక్త స్వరూపులే. ఈ స్థావర జంగమాత్మక విశ్వమంతా నా ఆత్మస్వరూపమే. నేను మీ హృదయంలో ఉంటాను. నేను నీ అంతర్యామిని. ఇట్టి మహత్తును సిద్ధిని కలిగిన వాడిని పురుషుడని అంటారు. ఈ విషయాన్నే పురుష సూక్తం ఇలా అన్నది. ఈ గోచరించు విశ్వమంతటి పూరించి ఉన్నవాడు పురుషుడు. సాధకుడు అవగతమైందా? సాయి ఆత్మ అని, సాయి ఉన్నది నీ హృదయంలోనని, సాయి అందరికీ ప్రభు అని దీనిని దృఢంగా పదిలపరచుకో. అందుకే సాయి చాలా స్పష్టంగా స్వయంగా ఇలా అన్నారు. నా రాకపోకలకు తలుపులతో నిమిత్తం లేదు. నాకు రూపం లేదు, కొలతలు లేవు. నేను సదా సర్వత్రా నిండి ఉన్నాను. మూర్తిభవించిన జ్ఞానం, చైతన్యం, ఆనందగణం ఇది నా నిజ స్వరూపమని తెలుసుకో. నిత్యం దానినే ధ్యానించు అని సాయి అమోఘంగా తాను ఎవరో స్వయంగా తెలిపితే ఈ సత్యాన్ని గ్రహించలేక పిచ్చి పిచ్చిగా సాయి పట్ల భావనలు, నిర్ణయాలు, ప్రచారాలు చేస్తున్నారు. ఎవరి బుద్ధికి ఏది తోస్తే దాన్ని ప్రచారం చేస్తున్నారు. గ్రంథాలు రచిస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ సాయి హిందువా ముస్లిమా అని అన్వేషణ చేస్తూనే ఉన్నారు. సాయి శివుడని దేహం కాదని తెలిసినప్పుడు ఆ దేహం ఏ ఊరిలో పుట్టిందో అన్వేషణ అవసరమా? ఆ దేహం ఏ మతంలో పుట్టిందో అన్వేషణ అవసరమా? ఆ దేహం ఏ కులంలో పుట్టిందో అన్వేషణ అవసరమా? ఆ దేహానికి తల్లిదండ్రులు ఎవరు తెలుసుకోవడం అవసరమా? సర్వానికి తండ్రి అయిన వాడికి తండ్రి ఎవరని అన్వేషించడం పిచ్చితనం, అవివేకం కాదా? అందుకే సాయి స్వయంగా ఇలా అన్నారు. ఈ మాటలతో సాయి పుట్టుకతోనే పూర్ణ జ్ఞాని అని, శివుడని మీకు నిర్ధారణ అవుతుంది. నేను పుట్టినప్పుడు కుమారుడు పుట్టానని మా అమ్మ ఎంతో పొంగిపోయింది. అది చూసి ఆమె నన్ను కన్నది ఎప్పుడు, అంతకుముందు నేను లేనా? ఆమె ఎందుకు అంత పొంగిపోవడం అనుకొని ఆశ్చర్యపోయాను. ఆహా, చూశారా సాయి సర్వజ్ఞత్వం! ఈ సత్యాన్ని గ్రహించలేక చాలామంది భక్తులు, రచయితలు, ప్రచారకులు సాయిని శ్రీరాముడని, శ్రీకృష్ణుడని, దత్తాత్రేయుడని, గాయత్రి అని ప్రచారం చేస్తున్నారు. ఈ భావనలన్నీ భ్రాంతిపూరితం. ఈ భావనలన్నీ మోహజనితం. ఈ భావనలన్నీ అవివేక, అజ్ఞాన నిశ్చయాలు. ఇది సత్యం, సత్యం, సత్యం. కాబట్టి సాయి నామరూపాలు లేని ఆత్మజ్యోతి, ఏ ఆకారం లేని నిరాకార పరబ్రహ్మం, సమిష్టి విరాట్ పురుషుడైన సదాశివుడు. అందుకే విభిన్న భక్తులకు విభిన్న రూపాల్లో, విభిన్న శిష్యులకు వాళ్ళ గురు రూపాలలో దర్శనం ఇచ్చారు. అమ్మవారి భక్తులకు అమ్మవారిగా, శివభక్తులకు శంకరుడిగా, రామభక్తులకు రాముడిగా, కృష్ణ భక్తులకు కృష్ణుడిగా, దత్తభక్తులకు దత్తుడిగా, ఆంజనేయ స్వామి భక్తులకు ఆంజనేయుడిగా, గురుభక్తులకు వాళ్ళ గురువులుగా అన్నట్లు వారికి ఇష్టమైన రూపాల్లో దర్శనమిచ్చారు. కాబట్టి సాధకుడా, సాయి పూర్ణ పరబ్రహ్మమని, సాయి సదాశివుడని, సాయి సాక్షాత్ దక్షిణామూర్తి అయిన పరమసత్యాన్ని, నిగూఢ రహస్యాన్ని నీ హృదయంలో గట్టిగా దృఢపరచుకో. జీవితాంతం గుర్తుంచుకో. ఈ విధంగా నీవు సాయిని ఉపాసన చేస్తే తప్పకుండా సులభంగా, శీఘ్రంగా సాయి సంపూర్ణ కృపకు పాత్రలు అవుతావు. పరమశాంతిని పొందుతావు. పరమ గురువు షిరిడీ సాయి సమర్పణమస్తు.